ప్రవచనాలను నెరవేర్పును బట్టి ఈ భూమి మీదకి రావడం కూడా ప్రవచనాలు నెరవేర్పే. అతని బ్రతుకు దినం కూడా ప్రవచనాలు నెరవేర్పే. శిలువ మరణము, పునరుద్ధానము ఇవన్నీ ఏదో కాకతాళికంగా జరిగినవి కావు. ప్రతి ఓలు అంటే పూర్వదినాల్లో ప్రవక్తలుండి వారు ప్రవచించారనమాట. వాళ్ళు ప్రవచనాలు నెరవేర్పు. మరి అందుకే కదా అంటారు, భూమి ఆకాశములు గతించిన ఒక్క సున్నా కూడా బైబిల్లోని దేవుని నోట నుండి వచ్చే మాటలు గతించవని మనం ఎరగాల. యేసు ప్రభువు మనం చూసుకున్నట్టయితే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. దాన్ని మనం ఎలా గుర్తించగలమంటే, సంపూర్ణ మానవుడిగా ఎలాగ గుర్తించగలమంటే, మనలాగే ఆకలేస్తే ఆహారం తిన్నాడు, నిద్ర వస్తే పడుకున్నాడు, దెబ్బ తగులితే బాధ అనుభవించాడు. అది సంపూర్ణ మనిషికి ఉన్న ఉనికి అనమాట. మనం కూడా మనకి ఒక దెబ్బ తగిలితే బాధపడతాం, ఆకలేస్తే అన్నం కావాలంటాం, నిద్ర వస్తే పడుకుంటాం. సేమ్ అదే టైంలోన సంపూర్ణము దైవత్వము కలిగిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. దాన్ని మనం ఎలా గుర్తించగలమంటే, అందుకే వాక్యం చెప్తుంది కదా, దేవునితో కూడా అలా కాదు, అదృశ్య దేవుని స్వరూపమై కలిగి ఉండి సమస్త సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడంటాడు. అదృశ్య దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుడు భూమి మీదకి కుమారుడిగా వచ్చేటప్పుడు, లాజరు అనే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు, అంటే ఒక్కసారి అతను దైవత్వం గురించి మనం మాట్లాడుకుంటే, సంపూర్ణ మానవుడిగా తనను తాను కనపరుచుకున్నాడు, సంపూర్ణ దైవత్వం కలిగిన వ్యక్తిగా కూడా తనను తాను కనపరుచుకున్నాడు. అసలు లాజరు చనిపోయిన తర్వాత అతనికి ముందుగా కబురు వస్తుంది, లాజరు జబ్బుతో ఉన్నాడు అని. కానీ యేసు ప్రభు వెంటనే వెళ్ళలేదు, చనిపోయి సమాధి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాడనమాట. మరి అంటారు, నా యందు విశ్వాసం ఉంచితే తిరిగి లాజరు లేస్తాడంటే, వాళ్ళేటంటారంటే, ప్రభువా లేస్తాడని తెలుసు కానీ ఇప్పుడు కాదు, పునరుద్ధానంలో లేస్తాడని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ దేవుని కార్యం అంటే తను తాను నిరూపించుకోవడానికి, తన దైవత్వము తాను నిరూపించుకోవడానికి చనిపోయిన లాజరుని, సమాధి చేయబడిన లాజరుని తిరిగి జీవాన్ని పోసినట్లు చూస్తున్నాం. అంటే యేసు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన మహిమగల దేవుడు. మనం అది విశ్వసించాలా ఈ భూమి మీద. అయితే మరి ఈ శిలువ మరణం అనే దాన్ని మనం ధ్యానించేటప్పుడు ప్రవక్తలు ప్రవచించారు, ఇతను నెరవేర్చాడు. అంటే కోఆర్డినేషన్ అక్కడ ఎలాగుందంటే, ప్రవక్తలు యేసు ప్రభు పుట్టకముందే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ఏదైతే చెప్పారో ఇతను శరీరధారిగా వచ్చి దాన్ని అన్నమాట నెరవేర్చాడు. అది గొప్ప విషయం. అందుకే అంటాం బైబిల్లోన ఒక సున్నా కూడా పోదని. ఒకసారి యెషయా గ్రంథం చూద్దామమ్మా. యెషయా గ్రంథం 53:4 ఒకసారి ధ్యానించినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను. మరి ఇక్కడ ఇంకొక శ్రేష్టమైన మాట 10, దాంట్లోనే 10 చూసినట్లయితే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. మరి ఇక్కడ యేసు ప్రభు ఏంటంటున్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తా అని, అది అరామిక్ భాష అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ అందులో తెలుగులోనైతే ఉంది, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితేవని. ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తారు. అంటే మనం అనుకుంటాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారా అని, కాదు. తండ్రి అయిన యెహోవా దేవుడు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. త్రిత్వములో ఏకత్వం, దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో ఆయా విధములుగా తన యొక్క స్వరూపాన్ని బట్టి ఆ విధంగా ఉంటాడు. పూర్వకాలం మన పితరుల దినాల్లో యెహోవా దేవుడుగా ఉన్నాడు, వారికి ప్రత్యక్షంగా మాట్లాడేవాడు.
కట్టడలు, నిబంధనలు, ధర్మశాస్త్రం, మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు కానీ ఐగుప్తులో కానీ డైరెక్ట్గా అనమాట తన మహిమను కనపరుచుకున్నాడు. కానీ కుమారుడు ద్వారాగా వచ్చేటప్పటికే ఆత్మస్వరూపంగా మరి కుమారుడుగా మన మధ్యకు వచ్చాడు. మరి ఇక్కడ నా చెయ్యేందుకు విడిచిపెడుతున్నావు అంటే అప్పుడు అతను శరీరముతో ఉన్నాడు. ఇంతకు ముందే చెప్పాను కదా, శరీరముతో ఉన్నాడు, సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అప్పుడు బాధ. మరి ఇప్పుడు చెప్పారు కొరడాలతో. అసలు ఒక విషయం ఆలోచిస్తే ఈ డెత్ సెంటెన్స్ అంటే మరణ శాసనం అనేది ఒక్కొక్క కంట్రీ, ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క థియరీ ఉంటుంది. మన ఇండియాలోనైతే ఊరేసి చంపుతారు, గల్ఫ్ కంట్రీస్లోనైతే తుపాకీతో కాల్చి చంపుతారు, కొన్ని దేశాల్లోన పాయిజన్ ఇచ్చి చంపేస్తుంటారు, మరికొన్ని దేశాల్లోన బహిరంగంగా చంపుతారు అనమాట. అంటే వాళ్ళకున్న రాజ్యాంగాన్ని బట్టి, వాళ్ళకున్న శాసనాలను బట్టి ఈ మరణ శాసనం అనేది ఆ విధంగా లెక్కించబడుతుంది. మరి మన ఇండియాలో చూసుకున్నట్లయితే అఫ్జల్ గురు అని మీకు ఐడియా ఉంటుంది. పార్లమెంట్లో దాడి చేశారు వీళ్ళు, అతనిని ఉరి తీశారు. ఆ తర్వాత కసబ్ అనే వ్యక్తిని కూడా ఉరి తీశారు. అది మన రాజ్యాంగం ప్రకారము అంటే ఘోరమైన నేరం. సాధారణంగా ఈ డెత్ సెంటెన్స్, మరణ వాంగ్మూలాలు ఎలాగుంటాయంటే, ఒక ఘోరమైన నేరం చేసేటప్పుడు ట్రయల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది. ట్రయల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ట్రయల్ కోర్ట్ అనేది ఫస్ట్ జడ్జి అతను చేసిన తీవ్రమైన నేరాన్ని బట్టి ఇతను ఈ శిక్ష చేశాడు, ఇతనికి మరణానికి పాత్రుడు అని చెప్పేసి అతను మరణ శిక్ష విధిస్తాడు. లేదా లైఫ్ ఇన్ ప్రిజర్మెంట్స్ అంటారు, అంటే జీవితాంతం చనిపోయిన వరకు జైల్లో ఉంచండి అంటారు. ఇలా డిఫరెన్స్ శిక్షలు ఉంటాయి. ఒకవేళ మరణ శాసనం, మరణమే ఇతనికి చంపండి, ఉరి తీసి చంపండి మరణ శాసనం ఇస్తే వాడేం చేస్తాడు, హైకోర్టుకి వెళ్తాడు. స్టెప్ బై స్టెప్ అనమాట. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు కూడా అదే కన్ఫర్మ్ చేస్తే రాష్ట్రపతి క్షమాభిక్షకి వెళ్తాడు. ఈ రాష్ట్రపతి క్షమాభిక్షకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అతనికి రాష్ట్రపతి క్షమాభిక్ష లేకపోతే అతనికి తిహార్ జైలు ఉంది. మన ఇండియాలోన ఎక్కువ మందికి ఉరి తీసే ప్రాంతం అది, తిహార్ జైల్లో ఉరి తీస్తారు. మరి ఆ రోజుల్లో కూడా యేసు ప్రభుని చాలా దగ్గర తిప్పుతారు. శాస్త్రుల దగ్గర తీసుకెళ్ళారు, యాజకుల దగ్గర తీసుకెళ్ళారు, పిలాతు దగ్గర కూడా తీసుకెళ్ళారు. అసలు యేసు ప్రభువు చేసిన నేరం ఏంటంటే పెద్దగా ఇంకా అసలు పిలాతు అంటాడు, ఇతనికి మరణానికి పాత్రుడయ్యా, నేరం అయ్యా ఏం కనిపించలేదు అంటారు. ఇతను ఎందుకు మరణ శిక్ష విధించాలంటే వీళ్ళు ఒకటి అంటారు, కైసరికి పన్ను ఇవ్వద్దని చెప్పాడండి. అంటే ఏంటి, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నాడు, ఇక్కడున్న మీ చట్టాలకి విరుద్ధంగా వెళ్తున్నాడు. కైసరికి పన్ను ఇవ్వద్దని అన్నాడు దేవుడు. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అన్నాడు. అనలేదే, అబద్ధ సాక్ష్యం చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయం ముందు సొలొమోను ఎంతో కష్టపడి కడితే పడగొడితే 3 దినాలు లేపేస్తానన్నాడు. అంటే అక్కడ ఏంటి, తన శరీరాన్ని గురించి యోనా గ్రంథంలో ఉన్న దాని గురించి దేవుడు మాట్లాడాడు. వీళ్ళు అది గ్రహించలేకపోయారు అనమాట. ఇదిగో ఇతన్ని దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, నేను క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాలు అనమాట. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అక్కడికి తీసుకెళ్తే అంటాడు, ఇతనికి మరణానికి సంబంధించిన పరిస్థితులు లేవు విడిచిపెడతానంటే వీళ్ళందరూ కేకేస్తారు. అసలు యేసు ప్రభువుని సిలువ వేసి చంపండి అన్న వ్యక్తులు ఎవరూ కారు, యూదులే. ఏ యూదులైతే అతను తన స్వజనులు అనుకున్నాడో, యోధా గోత్రం సింహం అని ఎంత ఇష్టపడ్డాడో, ఇశ్రాయేలు జనాలను అంటాడు కదా, ఇదిగో మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చాను, నా చెంకనెత్తుకొని తీసుకొచ్చాను, నా స్వజనులు నేను ఏర్పరచుకున్న జనాంగమని మరి ఏ ప్రజల గురించి తనని చెప్పుకొని వచ్చాడో, మరి ఆ యూదులే ఇతన్ని సిలువ వేసి చంపండి అని చెప్పేసి అన్నారనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మన మూలవాక్యం, మరి తండ్రి అని దేవుడు అంటున్నాడు, నువ్వు నలగగొట్టబడ్డుట నాకు ఇష్టం, అంటున్నాడు. దేవా నా చెయ్యిని విడిచిపెట్టావు అంటూ నీ చిత్తమే జరిగించాలా. అంటే శరీరాలతో ఉన్నాడు కాబట్టి బాధపడ్డాడు, కానీ నీ చిత్తం జరగాల. మరి ఏంటా చిత్తం, అనేకుల యొక్క ఏ ఆదాము ద్వారా ఈ భూమి మీదకి శాపం వచ్చిందో, ఒక మనిషి ద్వారా ఏ ఆదాము ద్వారా భూమి మీదకి శాపం వచ్చిందో, అదే ఒక పుణ్య పురుషుడి ద్వారా మళ్ళీ మనకి విమోచన కలగాలంటే
అతడు నలగగొట్టబడాలా, మన పాపాల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం అతడు నలగగొట్టబడాలా, అతను సిలువ వేయబడాలా. అది తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తం. మళ్ళీ తండ్రి ఒకడు, కుమారుడు ఒక కాదండి, త్రిత్వంలో ఏకత్వం. కుమారుడుగా వచ్చాడు కాబట్టి మనం కుమారుడు అంటున్నాం. అతని చిత్తం. నీ చిత్తమైతే ఈ గిన్నె నాలో ఏంటి ఆ గిన్నెలో ఏముంది? అనేకుల యొక్క క్రయధనం, అనేకుల యొక్క విమోచన. నీ చిత్తమైతే తొలగించమంటప్పుడు అంటాడు, నువ్వు నలగగొట్టబడుట నాకు ఇష్టం అంటాడు. చూసావా? అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చూసారా? అంటే ఇక్కడ కోఆర్డినేషన్ చగ్గుందంటే అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించ, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే భూమి మీద నెరవేర్చాలని. అంటే ఇక్కడ దేవుడైన యెహోవా దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు కోఆర్డినేషన్ ఎంత చక్కగా ఉందంటే, ప్రభువా ఒక గిన్నె తొలగించు, కానీ నా ఇష్టం కాదు, నేను అంటున్నాను, కానీ నీ ఒక చిత్తం బట్టి నన్ను పంపించావు భూమి మీదకి. నీకు ఒక చిత్తం ఉంది, ఆ చిత్తం నెరవేర్పు పడాలా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే భూమి మీద జరగాలని. అసలు యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి శిలువ మరణం ఈ విధంగా నన్ను చంపుతారని తెలియదా? ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి అమ్మా, మత్తయి 26 అధ్యాయము 12 చదవండి. 12 1, 2 చదవండి అమ్మా. మరి యేసు ప్రభుకి తెలుసు, ఇదిగో పస్కా పండగకి వెళ్తున్నాము, మనుష్య కుమారుడు సిలువ వేయడానికి అప్పగింపబడతాడు అని. యేసు ప్రభుకి తెలియదా? తెలుసు, నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, నేను తిరిగి 3వ దినం లేస్తాను అని తెలుసు. అయినా సరే ప్రవచనాలు నెరవేర్పు. మరి అక్కడ ప్రవచించాడు కదా, యెషయా ప్రవచించాడు, వీళ్ళందరూ ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పును బట్టి నన్ను సిలువ వేస్తారని చెప్పారు. మరి అందులో ఉన్న 12, 13 కూడా చదవండి మా అధ్యాయం. అక్కడ ఒక భూస్థాపితం గురించి కూడా చెప్తున్నాడు. అక్కడ శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నన్ను సిలువ వేస్తారు. మరి అక్కడ అదే అధ్యాయం చూసినట్టయితే నన్ను భూస్థాపితం చేస్తారు, నన్ను భూస్థాపితం చేస్తారు అని. అంటే అతను భయపడి చెప్పడం కాదు, శిష్యులకి అన్నమాట మనసుని దృఢపరుస్తున్నారు. నన్ను చంపుతారు, నన్ను సిలువ ఎక్కిస్తారు, నన్ను భూస్థాపితం చేస్తారని అక్కడ అతనితో ఉన్న శిష్యులకి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, ప్రవచనాలు నెరవేర్పును బట్టి అనమాట. మరి అందులోన చూసినట్లయితే 13, 18 చదవండి అమ్మా. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే అని చెప్పేసి మన ప్రభు అయిన మరి యేసుక్రీస్తు అంటున్నారు. ఒక్కసారి మనము లూకా 23 అధ్యాయం 20 చదవండి అమ్మా. లూకా 23, 25 వచనం. ఇక్కడ అంటే అక్కడ జడ్జిమెంట్ ఎలాగుందంటే, యేసుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటున్నాడు అనమాట. అసలు నిజంగా అంటే ఒక మరణ శాసనం, ఒక మరణాన్ని అనుభవించే వ్యక్తికి మన ఇండియన్ పీనల్ కోడ్ తరఫున కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే ఉరి తీసే ముందు కొన్ని రైట్స్ ఉంటాయి నేరస్తుడికి కూడా. ఏంటంటే నీకేమైనా చివరి కోరుకుందా అంటారు. చనిపోయే అంటే ఉరి తీసే కొన్ని గంటల ముందు అతని ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలాగుందో డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తారనమాట. ఇవన్నీ కొన్ని రైట్స్ ఉంటాయి, నేరస్తుడికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తుకి అక్కడ నేరస్తుడు కాదమ్మా, మనందరి పాప విమోచన నిమిత్తం, అనేకుల యొక్క పాప క్రయధనం నిమిత్తము అతను సిలువ ఎక్కవలసి వచ్చింది. అయితే పిలాతు అంటాడు ఏంటంటే, అక్కడ జడ్జిమెంటు ఎంత ఘోరంగా ఉందంటే, వీళ్ళందరూ కేకేస్తున్నారు, లేదు మాకు అతన్ని ఉరి తీయాలా, బరబ్బాని విడిచిపెడతాను, మాకు అదే వద్దు, మాకు యేసుప్రభుని ఉరి తీయాలని కేకేసేటప్పుడు, అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటున్నాడు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అని. సరిగ్గా అంటే ఇష్టం వచ్చినట్టు అంటే ఒక ఆట బొమ్మను ఆడుకున్నట్టు యేసుక్రీస్తుని ఆడుకున్నారు. అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఒక జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ఇతన్ని తీసుకువెళ్ళి మీకు నచ్చితే, మీకు ఎలాగ ఇష్టం వస్తే అలా చేసుకో అంటే, ఇది కూడా ప్రవచనాలు నెరవేర్పు అనమాట. అంటే అతను ముఖం మీద ఉమ్మేయడం. మరి ఇతనితో కూడా 2 నేరస్తులు కూడా సిలువ వేశారు కదా, మరి వాళ్ళకేమైనా చేశారంటే అది లేదు. మరి ప్రవచనాలు నెరవేర్పును బట్టి అతను ముఖం మీద ఉమ్మి వేయడం అయితేనేమి, అతను వస్త్రాలు చీటీలు వేసుకోవడం అయితేనేమి, సిలువ మరణం అనేది అంటే కామన్గా ఒక వ్యక్తికి
సిలువెక్కించేటప్పుడు వెంటనే చనిపోడు. ఎందుకంటే అతను సిలువెక్కించిన తర్వాత అతను బాడీలో ఉన్న వాటర్ మొత్తం డిహాయిడ్రేషన్ అయిపోయి వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత చాలా చేపటికి కానీ చనిపోయారు. అంటే సిలువ మరణం అనేది ఎంత క్రూరమో, అంటే అక్కడ ఏంటంటే ఇతను ఒక చాలా ఘోరమైన నేరం చేశాడు, ఇతను క్షమించడానికి అర్హుడు అన్న రోమా యొక్క గవర్నమెంట్, రోమా ప్రభుత్వం ఆ విధంగా అతను చూపిస్తుంది అనమాట. యేసుక్రీస్తు అన్న వ్యక్తి క్షమించడానికి అర్హుడు, అనర్హుడు కాబట్టి ఇతనికి సిలువ మరణమే, సిలువ వేసి చంపాలి అంటే ఇతను క్షమించరాని నేరం చేశాడు. ఏ నేరం చేశాడు? ఎవరు ఎక్కడైనా ఏమైనా చేశారా? ఏమీ లేదే. మరి సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పించనని బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు. ఇదిగో నా వెనక వచ్చి వాడిని చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాని అంటున్నాడు అన్నమాట. మరి ప్రవచనాల ప్రకారము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరి అతను నా దేవా నా చెయ్యి నన్ను ఎందుకు విడిచేస్తున్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు నాకిష్టం, నువ్వు నలగగొట్టబడుట నాకు ఇష్టం, నిన్ను వ్యాధిగ్రస్తుడిగా చేయడం నాకు ఇష్టం, అయినను ప్రభువా నీ చేతి నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చాలని. మరి క్రీస్తుని తెలుసుకున్న మనము మరి అతని చిత్తం ఏం నెరవేరుస్తున్నాం. అందుకే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ప్రచురం చేయండి. నేను ఏ పరిస్థితిలోనా సిలువెక్కానో, నేను ఏం త్యాగం చేశానో, నా రక్తం, మరి నా సిలువ మరణం నేను ఎంత పొందానో మరి అవన్నీ మనకు తెలుసు. కొరడాలతో కొట్టడం అయితేనేమి, మరి అదే సిలువ మరణం అంటే మనం కామన్గా ఏదో చూస్తుంటాం కానీ ఆ దెబ్బలు ఆ బాధలు భరించినోడికి తెలుస్తుంది అవన్నీ. మరి కాబట్టి మనము క్రీస్తుని సేవిస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము మరి యేసు ప్రభు యొక్క వాగ్దానాలను అయితేనేమి, మరి అతని యొక్క కట్టడ నిబంధనలు అయితేనేమి మనం ఎంతవరకు మనం మరి చూస్తున్నాం. ఇంతవరకు విన్నాం కదా, మరి శ్రేష్టమైన మాటలు విన్నాం. మరి చనిపోతూ తన తల్లిని బాధ్యతగా యోహానుకు అప్పగించినట్లు చూస్తున్నాము. మరి ప్రేమ కలిగి ఒక నేరస్తుడు పశ్చాత్తాపడినప్పుడు పరలోక రాజ్యానికి మరి ప్రవేశింపచేసినట్లు చూస్తున్నాము. మరి అతని ఎన్నో మరి ఈ సిలువలో ఈ 7 మాటలనేవి అతి శ్రేష్టమైన మాటలు అన్నమాట. ఈ 7 మాటలు మనము మరి ప్రతిసారి ఎప్పుడో ఈ ఈస్టర్ పండుగ అప్పుడు, ఈ గుడ్ ఫ్రైడే అప్పుడు చేసుకోవడం కాదు, కానీ ప్రతిదినము మరి ఎవరైతే ఈ 7 మాటలు నిజంగా ధ్యానించి నా దేవుడు నా గురించి ఏం చేశాడు, నా గురించి ఎంత త్యాగం చేశాడు అని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మనము ధన్యులం. కాబట్టి మరి నాకు ఇచ్చిన ఈ మాట మన వినికిడిలో ఫలించి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.